ఊరికే రారు మహానుభావులు, ఊరికే ప్రాజెక్టుల నుంచి తప్పుకోరు స్టార్ హీరోయిన్లు. అది కూడా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటే 100 రకాల అనుమానాలు, అవమానాలు. ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ దీపికా పడుకోన్ విషయంలో కూడా ఈ తరహా పోస్ట్ మార్టమే జరుగుతోంది. తనకు రూపాయల కంటే రెస్పెక్టే ముఖ్యమంటున్నారు ఆమె. ఇంతకీ తెలుగు నిర్మాతల నుంచి ఆమెకి రెస్పెక్ట్ తగ్గిందా? అందుకే వరుసగా తెలుగు ప్రాజెక్ట్స్ నుంచి తప్పుకుంటున్నారా? దీపికా పదుకోని పాన్ ఇండియా హీరోయిన్. పుట్టుక సౌతే అయినా పెరుగుదలంతా నార్త్ లోనే. సౌత్ అంటే చిన్న చూప అంటే అది లేదు. ఎందుకంటే ఆమె పుట్టింది కర్ణాటకలోనే కాబట్టి. ముఖ్యంగా తెలుగు సినిమాల్లో స్టార్ హీరోలతో కలిసి పనిచేయడానికి అంగీకరించింది. కానీ చివరి నిమిషంలో ఆమె భారీ ప్రాజెక్టుల నుంచి తప్పుకోవడం పెద్ద చర్చనీయాంశమైంది. ముఖ్యంగా తెలుగు సినిమాల నుంచి వైదొలగడం వివాదంగా మారింది. ఎవరికి వారే నర్మగర్భంగా చెప్తున్నా అసలు కారణాలేంటన్నది బయటకు చెప్పకపోయినా ఏం జరిగిందన్న దానిపై పోస్ట్ మార్టం అయితే జరుగుతోంది. ముఖ్యంగా ఆమె ఇన్స్టాలో చేసిన పోస్ట్ పై సీరియస్ పోస్ట్ మార్టం జరుగుతోంది. ఆమె పోస్టును లోతుగా పరిశీలిస్తే గౌరవం, నిబద్ధత, పరస్పర విశ్వాసం అన్న అంశాలు హైలైట్ అయ్యాయి. సాధారణంగా నటీనటుల ప్రొఫెషనల్ పోస్టుల్లో ఇలాంటివి చాలా రేర్ గా హైలైట్ అవుతుంటాయి. దీపిక ఈ విషయాన్ని పదే పదే ప్రస్తావించడం వెనుక ఒక ప్రత్యేక ఉద్దేశం ఉన్నట్టే కనిపిస్తోంది. ప్రాజెక్టులో చోటు చేసుకున్న అనుకోని మార్పులు, కుదిరిన డీల్స్ కు విరుద్ధంగా జరిగిన పరిణామాలు ఆమెను ఇబ్బంది పెట్టినట్టుగా అనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె తన భావాలను పబ్లిక్ గా ఇన్స్టాలో పంచుకుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాదు, తాను చేసే పనిలో గౌరవం తప్పనిసరిగా ఉండాలి అన్న పాయింట్ హైలైట్ చేస్తూ రాసుకొచ్చింది దీపిక. ఇది నేరుగా తెలుగు నిర్మాతలను ఉద్దేశించి చేసిందనే చర్చ బాలీవుడ్ లో జరుగుతోంది. తెలుగు సినిమాల్లో నటించే సమయంలో ఆమె షెడ్యూల్ క్లియర్ గా తెలిపిన తర్వాత చిత్ర బృందం ఏకపక్ష నిర్ణయాలతో ప్లాన్ మార్చిందన్న ప్రచారం కూడా జరుగుతోంది. కొన్ని సన్నివేశాల్లో ప్రాధాన్యత తగ్గించారన్న వార్తలు కూడా బయటకొచ్చాయి. అంతేకాకుండా పారితోషికం విషయంలో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందని తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆమె హఠాత్తుగా తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని సినీ వర్గాల అభిప్రాయం. దీపిక పోస్టులో కూడా ఇదే విషయం హైలైట్ అవుతోంది. ప్రస్తుతం ప్రశ్న మాత్రం ఒకటే, నిజంగా తెలుగు నిర్మాతలు దీపిక గౌరవాన్ని దెబ్బతీశారా? లేక ప్రాజెక్టు విషయంలో ఏర్పడ్డ కమ్యూనికేషన్ గ్యాప్సే సమస్యగా మారాయా? అసలు కారణం ఏదైనా వరుసగా పెద్ద సినిమాల నుంచి తప్పుకోవడం తెలుగు సినీ పరిశ్రమ ప్రతిష్టను దెబ్బతీసే అంశమే. హిందీ, తమిళ, కన్నడ సినిమాల్లో ఆమెకు దక్కుతున్న గౌరవం టాలీవుడ్ లో తగ్గిపోవడం మైనస్ అంటున్నారు విశ్లేషకులు.